సాంకేతిక విద్యా విధానంలో కొత్త ఒరవడితో విద్యా బోధన చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది కేఎల్ యూనివర్సిటీ. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు వరప్రదాయినిగా మారింది. సాంకేతిక విద్యకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఆధునిక విద్యా వ్యవస్థను సృష్టించడంలో కేఎల్ యూనివర్సిటీ మార్గదర్శిగా నిలుస్తోంది. విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకునే విధంగా ఉన్నత ఉద్యోగాలు సాధించగలుగుతున్నారు. ఇంజనీరింగ్, ఐటీ విభాగాల్లో మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని దానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే లక్ష్యంతో కేఎల్ యూనివర్సిటీ సాగిస్తున్న ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆదర్శమైన యూనివర్సిటీగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ను ఎడ్యుకేషనల్ హబ్ గా మారుస్తామన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంకల్పాన్ని సాకారం చేసే విధంగా సాంకేతిక విద్యారంగంలో ఆధునిక పరిజ్ఞానాన్ని మేళవించి భావితరాల పౌరులను తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమానికి పూనుకుంది కేఎల్ యూనివర్సిటీ. సాంకేతిక విద్యను బోధించే ఎన్నో విద్యా సంస్థలు ఉన్నప్పటికీ పురుషులందు పుణ్యపురుషులు వేరన్న చందంగా ఆధునిక విద్యా విధానంలో విప్లవం తెచ్చే రీతిలో కేఎల్ యూనివర్సిటీ వైవిధ్యమైన విద్యా సంస్థగా నిలుస్తోంది. ఈ మాట ప్రచారం కోసం వాడేది కాదు. ఇక్కడ చదివి ఉన్నత పదవులను అలంకరించిన విద్యార్థులు స్వయంగా తమ అనుభవాలను పంచుకుంటూ వ్యక్తం చేసిన అనుభూతులు అంటే అతిశయోక్తి కాదు. విద్యా ప్రమాణాల విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తగ్గని విధంగా ప్రణాళికను రూపొందించి మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు కరికులంలో మార్పులు చేస్తూ విద్యార్థులకు సమకాలీన సాంకేతిక విద్యను బోధించడంలో కేఎల్ యూనివర్సిటీ అగ్రస్థానంలో నిలుస్తోంది. అందుకే ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల్లో కేఎల్ యూనివర్సిటీ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగింది. ఇక్కడ విద్యను అభ్యసించిన విద్యార్థులే ఈ యూనివర్సిటీకి ప్రచారకర్తలుగా మారి మిగిలిన వారికి స్ఫూర్తిని నింపడం విశేషం. అందుకే 1980లో విజయవాడలో ప్రారంభించిన కేఎల్ యూనివర్సిటీ 4.5 దశాబ్దాలలో ఇంతింతై వటుడింతై అన్న చందంగా డీమ్డ్ యూనివర్సిటీగా టెక్నికల్ ఎడ్యుకేషన్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తోంది. సాంకేతిక విద్యా బోధనలో మిగిలిన విద్యా సంస్థలకు అందరంత దూరంలో దూసుకుపోతోంది. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా స్థాపించిన కేఎల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ విద్యారంగానికి మకుటంగా మారిందని, ఇందులో చదువును అభ్యసించిన విద్యార్థులు తమ స్వీయ అనుభవాలను పంచుకుంటున్నారు. కేఎల్ యూనివర్సిటీని స్థాపించడానికి ముందు ఏపీలోని విద్యార్థులు సాంకేతిక విద్యలో నైపుణ్యం పొందడం కోసం తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. దీనికి కారణం పొరుగు రాష్ట్రాలు అత్యాధునిక ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను బోధించే మౌలిక సదుపాయాలతో పాటు ప్రొఫెషనల్ ఫ్యాకల్టీలతో శిక్షణ ఇచ్చేవారు. దీంతో యూనివర్సిటీలో సర్టిఫికెట్ పొందిన వెంటనే మల్టీనేషనల్ కంపెనీల నుంచి క్యాంపస్ సెలక్షన్లకు ఆఫర్లు వస్తాయని విద్యార్థుల నమ్మకం. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు తెచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో సాంకేతిక విద్యా బోధన చేయాలనే ఉద్దేశంతోనే కేఎల్ యూనివర్సిటీ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. విద్యను వ్యాపార దృక్కోణంలో కాకుండా సమాజానికి మంచి సాంకేతిక విద్యావంతులను అందించాలన్న మహోన్నత లక్ష్యంతో కేఎల్ యూనివర్సిటీ అడుగులు ముందుకేసింది. ప్రతి విద్యార్థిపై తల్లిదండ్రులు పెట్టే పెట్టుబడికి తగ్గ రీతిలో తమ యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలు ఉండాలనే ఆలోచనతో ఏమాత్రం రాజీ పడకుండా విద్యార్థులకు కావలసిన అన్ని సదుపాయాలను కల్పించడంతో జాతీయ స్థాయిలో కేఎల్ యూనివర్సిటీకి ప్రత్యేక గుర్తింపు లభించింది. కేఎల్ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసి సర్టిఫికెట్ చేతికి వస్తే చాలు ఏడాదికి 58 లక్షల రూపాయల వార్షిక ఆదాయం పొందే విధంగా క్యాంపస్ సెలక్షన్ ద్వారా విద్యార్థులకు అవకాశాలు రావడం ఇందుకు నిదర్శనం. కాలం చెల్లిన విద్యా విధానానికి భిన్నంగా విద్యార్థుల్లోని సృజనాత్మకతను ప్రోత్సహించడంతో పాటు వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంచేందుకు కేఎల్ యూనివర్సిటీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ తరఫున కేఎల్ యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో 22వ ర్యాంక్ దక్కిందంటే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు. కేఎల్ యూనివర్సిటీ కేవలం విద్యా బోధనపైనే ఫోకస్ చేయకుండా మారుతున్న సామాజిక స్థితిగతులకు అనుగుణంగా విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు రావాలన్న కోణంలో ప్రణాళికను రూపొందించడం ఈ యూనివర్సిటీ ప్రత్యేకత. ప్రైవేటు విద్యా సంస్థగా ఫీజులు వసూలు చేసే విషయంలో మిగిలిన వారితో పోటీ పడటం కంటే
అంతర్జాతీయ ప్రమాణాల విషయంలో ఇతర విద్యా సంస్థలతో పోటీ పడాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లడం వల్లే కేఎల్ యూనివర్సిటీకి క్రెడిబిలిటీ పెరిగింది. కేఎల్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ కోర్సులో చేరిన విద్యార్థుల్లో ఏదో సాధించాలన్న తపన ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి ఉన్నత లక్ష్యాలతో చేరే విద్యార్థుల్లోని క్రియేటివిటీని గుర్తించి వారు ఉన్నత స్థాయికి చేరే విధంగా కేఎల్ యూనివర్సిటీకి చెందిన ఫ్యాకల్టీస్ ఫోకస్ చేస్తున్నారు. అందుకే కేఎల్ యూనివర్సిటీలో సీటు దొరికితే చాలు అనే విధంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. కేఎల్ యూనివర్సిటీలో చదివే ప్రతి విద్యార్థి కాలరెగరేసే విధంగా వారిని తీర్చిదిద్దుతూ ఉన్నతమైన సాంకేతిక విద్యను బోధించడం వల్లే కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులకు మల్టీనేషనల్ కంపెనీలు పోటీ పడి మరీ తమ సంస్థల్లో ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి.